ఎమ్మెల్యే కావాలని చాలామంది నేతలు తహతహలాడుతూ ఉంటారు. ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అనిపించుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అయితే అందరికీ మంత్రి పదవి రాదు. దానికి కూడా అదృష్టం ఉండాలి. అధిష్టానం అండదండలు కూడా మెండుగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మిగిలిన మంత్రి పదవుల కోసం ఆశావహుల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కేవలం మరికొద్ది రోజులే సమయం ఉండడంతో నేతలు తమకు కావాల్సిన శాఖల కోసం ఆరాటపడుతున్నారట. కొత్త శాఖల కోసం తమ తమ స్థాయిల్లో అధిష్టానం వద్ద పైరువీలు కూడా చేసుకుంటున్నారట. శాఖల కేటాయింపులు మార్పులను ఢిల్లీ పెద్దలే చూస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జి వివేక్ వెంకటస్వామి, పి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యని చెబుతున్నారు. మరి ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోబోయే ఆ లక్కీ లీడర్స్ ఎవరు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రి పదవుల కోసం ఆశావహులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట పట్టారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకుంటూ ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్ ప్రాతినిధ్యం కోసం ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. విస్తరణలో భాగంగా ఎంతమందికి అవకాశం ఇస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినా పదవుల కోసం ఆశావహులు పదుల సంఖ్యలోనే ఉన్నారు. వారు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిందే తడవుగా ఢిల్లీ విమానం ఎక్కేశారు. ఒకరు తర్వాత ఒకరు వరుసగా ఢిల్లీకి క్యూ కట్టారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు దేశ రాజధానికి మారినట్లయింది. తన నుంచి పౌర సరఫరాల శాఖ తొలగించి రెవెన్యూ శాఖను కేటాయించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. ప్రభుత్వానికి, పార్టీకి పేరు తెచ్చేలా పనిచేస్తానని కూడా చెప్పారట. ఒకవేళ రెవెన్యూ ఇవ్వని పక్షంలో ఆర్థిక శాఖనైనా అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది. హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హోం, విద్యాశాఖలను కొత్తగా చేరేవారికి లేదంటే ఉన్నవారిలో ఎవరికైనా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు హోంశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉండడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఇబ్బంది రాలేదు. మరో మంత్రికిస్తే ప్రోటోకాల్ పరంగా తనకంతగా ప్రాధాన్యం ఉండదని భావించిన మల్లు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. విద్యాశాఖ స్థానంలో తనకు హోం కేటాయించాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్టు చెబుతున్నారు. తన వినతిని పార్టీ పెద్దలు మన్నిస్తే ప్రోటోకాల్ పరంగా సీఎంతో సమానంగా ఉంటుందనే ధీమాతో ఉన్నట్టు ఆయన సిబ్బంది గుసగుసలాడుతున్నారు. సచివాలయంలో కానీ బయట కానీ ముఖ్యమంత్రికి ఏ విధమైన ప్రోటోకాల్ ఉంటుందో అదే తరహాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సైతం ఉన్నాయి. సచివాలయంలో ఆయన ఛాంబర్ ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రికి 4 పౌర సంబంధాల అధికారులుండగా మల్లు భట్టికి 2 ఉన్నారు. ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కు ఏ విధమైన హోదా ఉందో అదే హోదాను డిప్యూటీ సీఎం వద్ద పనిచేసే 2లో ఒకరికి కల్పించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖతో పాటు గృహ నిర్మాణం, పౌర సంబంధాల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ శాఖకు వేరే నేతను మంత్రిగా నియమించాలనుకుంటోందట కాంగ్రెస్ అధిష్టానం. ఇక కొండా సురేఖ అటవీ శాఖ, దేవాదాయ శాఖ చూస్తున్నారు. అయితే ఆమె వద్ద దేవాదాయ శాఖ ఉంచి అటవీ శాఖను కొత్తవారికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు నుంచి పరిశ్రమల శాఖను జి వివేక్ వెంకటస్వామికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా అనేక మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయి. రేవంత్ దగ్గరున్న కీలక హోంశాఖను ఎవరికి కట్టబెడతారో తేలాల్సి ఉంది. మంత్రివర్గ విస్తరణపై మాదిగ కులం ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అసలైన మాదిగలు లేరని, అధికారంలోకి వచ్చిన పాపానికి తమ కులానికి అన్యాయం చేస్తారా అంటూ మండిపడుతున్నారు. మాదిగ కులానికి చెందిన ఎమ్మెల్యేలు మందుల సామెల్, వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవంపల్లి లక్ష్మీనారాయణ, తోట లక్ష్మీకాంతరావు, కాళీ యాదయ్య,
పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు ఈ విషయంలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 37 లక్షల మంది మాదిగలు ఉన్నారని, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాదిగకు కూడా సీటు ఇవ్వలేదని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో లంబాడాలు ఒక్కరు కూడా లేరని, ఎస్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అత్యధిక లంబాడాలే ఉన్నారని ఆ కులం ఎమ్మెల్యేలు ఢిల్లీలోని పార్టీ ముఖ్యులకు ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 3న చేపట్టే విస్తరణలో లంబాడాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో లంబాడాలు ఉన్న నియోజకవర్గాల్లోనే పార్టీ గెలుపొందిందని ఆ లేఖలో వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలునాయక్కు ఛాన్స్ దక్కొచ్చనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో కొలువుదీరిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 18 మంత్రి పదవులకు ఛాన్స్ ఉండగా 6 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, విద్య, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. సర్కారు కొలువుదీరి ఏడాదిన్నర గడిచినా 6 ఖాళీలను భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు కొత్త వారిని అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అయితే మంత్రి పదవుల రేసులో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రముఖంగా కొందరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కుల, సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.